తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఊపందుకున్నాయి. సిద్దిపేటలో జరుగుతున్న వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. స్థానిక కోమటి చెరువులో కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించి హరీష్ రావు సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా పతంగ్ ఎగరేశారు హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఊపందుకున్నాయి. సిద్దిపేటలో జరుగుతున్న వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. స్థానిక కోమటి చెరువులో కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించి హరీష్ రావు సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా పతంగ్ ఎగరేశారు హరీష్ రావు. ఈ పతంగుల పండుగ అనేది మన తెలంగాణలో ఏ పండగ చూసినా ఆ సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ ఉంటుంది. మనమందరం అనుకుంటాం పండగ అంటే ఆ పండగ వెనుక మన పూర్వీకులు ఎంతో ఆలోచనతో ఒక విజ్ఞానంతో కార్యక్రమాల్ని రూపొందించారు. బతుకమ్మ పండగ గురించి మనం చూస్తాం. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను చెరువులో వేస్తే ఆ చెరువులో ఉండే నీళ్లు శుద్ధి చెందుతాయి. బతుకమ్మల వాడే గునుగు పువ్వు గాని తంగేడు పువ్వు గాని ఆ చెరువులో ఉండేటువంటి క్రిములను చంపేసి అవి తాగునీరుగా ఆ నీరును చక్కగా ఉంచడానికి ఆ బతుకమ్మ అనేటువంటిది ఆ నీటి శుద్ధికి ఉపయోగపడుతుంది. మరి పతంగుల పండగ ఏంది? చలికాలంలో మనుషులకు రకరకాల అంటువ్యాధులు, చలికాలంలో రకరకాల క్రిములు శరీరానికి చేరుతా ఉంటాయి. అయితే ఈ చలికాలంలో మనుషులు ఎండలో ఉన్నట్టయితే ఆ క్రిముల నుంచి అంటువ్యాధుల నుంచి దూరం చేయగలుగుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందిస్తే ఈ పతంగులు ఎగిరేసే సందర్భంగా ఎండకు సూర్యరశ్మి తగిలి ఒక సంవత్సరం పాటు మనకు అవసరమైనటువంటి విటమిన్ డిని అందిస్తుంది ఈ పతంగుల పండగ. అంటే ఒకటి ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం, అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటిది పతంగుల పండగ. అంటే సంక్రాంతిలో నువ్వుల ముద్దలు, చకినాలు, బెల్లంతో తయారు చేసిన వస్తువులు శరీరానికి వేడిని అందిస్తాయి. ఈ పతంగులు ఎగిరేయడం ద్వారా శరీరానికి అవసరమయ్యే విటమిన్ డిని కూడా అందిస్తుంది. ఈ పతంగుల పండగ సిద్దిపేటలో మరి కనుల పండగగా జరుగుతా ఉంది. అందరు కూడా వచ్చారు. ఇది 3 రోజులు చేసుకుందాం. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు నిరంతరం ఈ మన కోమటి